Hi everyone, good morning. ఏమన్నా గుడ్ మార్నింగ్. ఉన్నాయా ప్రీవియస్ క్లాస్లో బాక్స్ మోడల్లో ఏమన్నా డౌట్స్? ఏమైనా డౌట్స్? నో డౌట్స్? ప్రాక్టీస్ చేశారా అందరూ? ప్రాక్టీస్ రాజు. చేశాను. ఓకే. వెంకట్, అనిల్, మోనిక, హరిత ప్రాక్టీస్ అయిపోయిందా? అయిపోయింది సార్. చేశాను. సో ఇవాళ టాపిక్స్ వచ్చేసి టెక్స్ట్ అండ్ ఫాంట్కి సంబంధించిన ప్రాపర్టీస్, ఐకాన్కి సంబంధించిన ప్రాపర్టీస్, డిస్ప్లే ప్రాపర్టీస్ అండ్ మార్జిన్ ఆటో. ఈ డిస్ప్లే ఫ్లెక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, బట్ దాన్ని మండే రోజు డిస్కస్ చేద్దాం. డిస్ప్లే ఫ్లెక్స్ గురించి ఒక ప్రాజెక్ట్ చేయొచ్చు అనమాట. ఒక ప్రాజెక్ట్ని బేస్ చేసుకొని చేస్తాం. ఈ క్లాస్ 5లో ఇప్పటి వరకు యూజ్ చేసిన క్లాస్ 4 అంటే క్లాస్ 1 టు క్లాస్ 4 వరకు జరిగిన ఆల్ కాన్సెప్ట్స్ ఈ డిస్ప్లే ఫ్లెక్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని దాన్ని ఇంక్లూడ్ చేస్తాను అనమాట. ఓకే. సో ఇన్ కేస్ ఎవరైనా సరే ప్రాక్టీస్ చేయలేదు అనేసి అనుకుంటే మండే వరకు ప్రాక్టీస్ చేసుకోండి. మండే వరకు ప్రాక్టీస్ ఫినిష్ చేయండి. ఓకే. సో ఇవాళ కాన్సెప్ట్స్ టెక్స్ట్, ఫాంట్. ఇంతవరకు ఒక స్ట్రక్చర్కి బేస్ చేసుకొని బాక్స్ మోడల్ సంబంధించిన ప్రాపర్టీస్ అయిపోయినాయి. ఇవాళ వచ్చేసి మనకు టెక్స్ట్కి సంబంధించినది, ఫాంట్కి సంబంధించింది. అంటే టెక్స్ట్ అండ్ ఫాంట్కి సంబంధించిన ప్రాపర్టీస్, ఐకాన్స్ ఎలా ఇస్తాము, డిస్ప్లే బ్లాక్, డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్, డిస్ప్లే నన్ అనే కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. అండ్ మార్జిన్ ఆటో. ఓకే. సో ఫస్ట్ టెక్స్ట్ కావాలి కాబట్టి ఫస్ట్ టెక్స్ట్ తీసుకున్నాం. సో ఇక్కడ మార్జిన్ అనే కాన్సెప్ట్ని కాపీ పేస్ట్ చేస్తాను టెక్స్ట్ చేయడానికి. సో ఇట్స్ ఏ క్లాస్ 4. ఇట్స్ ఏ టెక్స్ట్ అండ్ ఫాంట్ రెండు ఇంక్లూడ్ చేస్తాను నేను ఇక్కడ. టెక్స్ట్ అండ్ ఫాంట్ డాట్ హెచ్టిఎంఎల్. టెక్స్ట్కి అండ్ ఫాంట్కి సంబంధించింది కాబట్టి టెక్స్ట్ ఇంకా కొద్దిగా ఇంక్రీజ్ చేస్తాను ఆయన. టెక్స్ట్ ఇంకా కొద్దిగా ఇంక్రీజ్ చేస్తాను ఇక్కడ. సిఎస్ అవుట్పుట్ ఇలా. ఇప్పుడు ఈ కేసెస్లో ఇది 100% వ్యూ అనమాట. ఈ వ్యూలో మనం కంటెంట్ని కొద్దిగా నీట్గా చేసుకోవాలి. సో ఫస్ట్ ప్రాపర్టీ ఏం చెప్తున్నా అంటే టెక్స్ట్ అలైన్మెంట్ అనమాట. టెక్స్ట్ అలైన్ అంటే టెక్స్ట్ని డిఫాల్ట్గా లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఎక్కడైనా సరే మనకు టెక్స్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ టెక్స్ట్ అనేది సో హెడ్డింగ్స్ నేను సెలెక్ట్ చేయాలనుకున్నాను. ఈ డివ్లో ఉండే హెడ్డింగ్, ఈ డివ్లో ఉండే హెడ్డింగ్, ఈ డివ్లో ఉండే హెడ్డింగ్ నేను సెలెక్ట్ చేయాలనుకుంటున్నా. డివ్లో ఉండే హెడ్డింగ్ని నేను సెలెక్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడ మనం XYZ అనేది కామన్ క్లాస్ నేమ్ ఉంది. ఈ కామన్ క్లాస్ నేమ్లో ఉండే H1 కావాలనుకుంటున్నాం. ఈ XYZలో ఉండే H1 కావాలనుకుంటున్నాం. అప్పుడు మనం ఏం చేస్తామంటే .xyz స్పేస్ H1 ఇలా. ఇప్పుడు టెక్స్ట్ అలైన్ అనమాట. టెక్స్ట్ అలైన్ లెఫ్ట్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది మనకు. టెక్స్ట్ లైన్ లెఫ్ట్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ లెఫ్ట్ అనేది మనకు రైట్ సైడ్కి పోవాలనుకుంటున్నాం. అంటే టెక్స్ట్ లైన్ రైట్కి పోవాలనుకుంటున్నాం. టెక్స్ట్ లైన్ రైట్ ఇస్తాం. రైట్కి వెళ్ళాలంటే టెక్స్ట్ లైన్ రైట్ అంటే రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది. సీ దిస్. అండ్ అదేవిధంగా సెంటర్కి కావాలనుకుంటున్నాం. సెంటర్కి కావాలనుకుంటే యూస్ టెక్స్ట్ లైన్ సెంటర్. ఇప్పుడు 3 సేమ్ ప్రాపర్టీస్ అనమాట. 3 సేమ్ ప్రాపర్టీస్ అయినప్పుడు ఏదైతే కామన్ ప్రాపర్టీస్లో ఎండింగ్ ప్రాపర్టీ ఉందో ఆ ఎండింగ్ ప్రాపర్టీ ఫైనల్ అవుట్పుట్ అనమాట మనకి. నా సిరీస్ ఇలా. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఉండే హెడ్డింగ్ టెక్స్ట్ సైజ్ అనేది చాలా చిన్నగా ఉంది. టెక్స్ట్ సైజ్ చాలా చిన్నగా ఉంది. ఈ టెక్స్ట్ సైజ్ నేను ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నా. టెక్స్ట్ సైజ్ని ఇంక్రీజ్ చేయాలంటే ఫాంట్ సైజ్ అనే ప్రాపర్టీ చేసేస్తాం. ఫాంట్ సైజ్ ఇప్పుడు మనకి 40 పిక్సెల్ ఇస్తున్నాం. ఫాంట్ సైజ్ 40 పిక్సెల్ సైజ్ చూడండి ఇంక్రీజ్ అయింది. ఇంకా కొద్దిగా ఇంక్రీజ్ చేయాలి. ఇంకా కొద్దిగా ఇంక్రీజ్ చేయాలనుకుంటే 50 పిక్సెల్ ఇస్తుంది. ఇలా మనకు ఏదైనా సరే టెక్స్ట్ సైజ్ ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేయాలనుకుంటే వి యూస్ ఫాంట్ సైజ్ ప్రాపర్టీ. నెక్స్ట్ అదేవిధంగా ఈ టెక్స్ట్ మొత్తం టెక్స్ట్ మొత్తాన్ని క్యాప్స్లోకి మార్చాలి. ఇక్కడ డబ్ల్యూ అనేది క్యాప్స్ ఉంది, సిఎస్ఎస్ అనేది క్యాప్స్ ఉంది.
బట్ ఉండే టెక్స్ట్ మొత్తం క్యాప్స్ లైక్ మార్చాలనుకోండి, ఎక్కడైనా సరే టెక్స్ట్కి ఈ ప్రాపర్టీస్ ఎక్కడైనా రాయొచ్చు. ఓకే, ఇప్పుడు పారాగ్రాఫ్ అంటే పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేయాలి, పారాగ్రాఫ్ ఫాంట్ సైజ్ అని అప్లై చేసి రాయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నేను టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాపర్టీ ఉంది. టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అప్పర్ కేస్ అంటాం. టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అప్పర్ కేస్ అంటే మొత్తం అంతా అప్పర్ కేస్ లేక ఉంటుంది. చూడండి, అప్పర్ కేస్ లేక ఉంటుంది. అండ్ అదేవిధంగా టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ లోయర్ కేస్, టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ లోయర్ కేస్ అనమాట. లోయర్ కేస్ అంటే లోయర్ కేస్లో అండ్ మొత్తం అంతా స్మాల్ అయిపోద్ది. వెల్కమ్ టు సిఎస్ఎస్ అండి. అండ్ అదేవిధంగా టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ కెప్టలైజ్, టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ కెప్టలైజ్ అనమాట. కెప్టలైజ్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్లో ఫస్ట్ లెటర్ క్యాప్స్ ఉంటుంది. సిరీస్ ఇక్కడ సిఎస్ ఇవి డిఫాల్ట్గా ఇచ్చింది, ఇవి మారవు మనకి, ఇవి ఎలా ఉండేది అలాగే ఉంటాయి. బట్ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ కెప్టలైజ్ అంటే ఇక్కడ ఉండే ఫస్ట్ లెటర్ మాత్రం క్యాప్స్ లెక్ మారుతుంది. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్లో ఫస్ట్ లెటర్ మాత్రం క్యాప్స్ లెక్ మారుతుంది అంతే. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూశారు అనుకుంటే హెడ్డింగ్ అనేది బోల్డ్ ఉంది, బోల్డ్నెస్లో ఉంది, ఎక్కువ బోల్డ్లో ఉంది. ఆ బోల్డ్లో ఉండేదాన్ని నార్మల్గా చేయాలంటే ఫాంట్ వెయిట్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తారు. ఫాంట్ వెయిట్ లైటర్ అంటే లేదనుకుంటే నార్మల్, లైటర్ యూజ్ చేయొచ్చు. చూడండి, ఫాంట్ వెయిట్ లైటర్ యూజ్ చేయొచ్చు, నార్మల్ యూజ్ చేయొచ్చు. చూడండి, లైటర్ అంటే మనకు బోల్డ్ కాకుండా లైట్గా ఉంటుంది మనకు. అదేవిధంగా మనకు ఫాంట్ వెయిట్ నార్మల్ కూడా యూజ్ చేయొచ్చు, ఫాంట్ వెయిట్ నార్మల్ కూడా యూజ్ చేయొచ్చు. ఇలా ఫాంట్ వెయిట్ నార్మల్ అన్నా నార్మల్గానే ఉంటుంది మనకు. అండ్ అదేవిధంగా ఈ నార్మల్ అనేదాన్ని నెంబర్స్లో కూడా ఇవ్వచ్చు. ఫాంట్ వెయిట్ ఇక్కడ చూడండి, నెంబర్స్ ఉన్నాయి 100, 200, 300, 400. ఈడ 100 నుంచి 400 వరకు ఏ నెంబర్ ఇవ్వచ్చు. ఇది రెగ్యులర్ అంటే నార్మల్ అంటున్నాం కదా, ఇది నార్మల్. లైటర్ అంటున్నాం కదా 100 అనమాట. 100 అంటే లైటర్, నార్మల్ అంటే 400 అనమాట. దీనికి ఏ యూనిట్స్ మనం యూజ్ చేయకూడదు, ఓకేనా. ఇవి ఫాంట్ వెయిట్ లైటర్, నార్మల్, 400. అదేవిధంగా బోల్డ్ కావాలనుకుంటే ఫాంట్ వెయిట్ బోల్డ్ ఇస్తాము. బోల్డ్ కావాలంటే ఫాంట్ వెయిట్ బోల్డ్, బోల్డర్ ఏదైనా వస్తాం. బోల్డ్, బోల్డర్ చూడండి, బోల్డ్. అండ్ అదేవిధంగా నెంబర్స్లో ఇవ్వాలనుకుంటే ఫాంట్ వెయిట్ 700 ఆర్ 800 ఆర్ 900, ఈ 3 వాల్యూస్ అనమాట. బోల్డ్, బోల్డర్ అంటాం. 700 అనేది బోల్డ్, బోల్డర్ అంటే మనకు 900 అనమాట. ఇలా మనకి 700 కానీ 800 కానీ 900 కానీ ఇలా బోల్డ్ అంటే ఈ వాల్యూస్ వాడచ్చు, నార్మల్ అంటే ఈ వాల్యూస్ వాడచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకి కోడ్ ఫ్లో టాప్ టు బాటమ్ ఉంటుంది. ఈ కామన్ ప్రాపర్టీస్లో ఏదైతే చివరిలో ఉంటుందో దట్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్. ఇక్కడ 1, 2, 3, 4, 5 వాల్యూస్ ఉన్నాయి. ఫాంట్ వెయిట్ ఏదైతే చివరిలో ఉంటుందో ఆ వాల్యూ మాత్రం వస్తుంది మనకు. నో సీ దిస్ ఇలా. అదేవిధంగా ఫాంట్ స్టైల్ అనేసి ఉంది. ఫాంట్ స్టైల్ నార్మల్, ఇటాలిక్ అనేసి వస్తుంది. ఇటాలిక్ ఫార్మాట్ కన్వర్ట్ అవుతుంది. సిరీస్ ఇట్స్ ఇటాలిక్ ఫార్మాట్. ఇలా మనకి ఫాంట్ స్టైల్ ఇటాలిక్లే కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ లెటర్కి లెటర్ మధ్య స్పేసింగ్ చూడండి. లెటర్కి లెటర్ మధ్య స్పేసింగ్ క్లమ్జీగా ఉంది. ఇప్పుడు లెటర్కి లెటర్ మధ్య స్పేసింగ్ని పెంచాలనుకుంటున్నా. అప్పుడు మనకి ఏం చేస్తామంటే లెటర్ స్పేసింగ్ ఒక 2 పిక్సెల్ ఇస్తున్నాం. లెటర్కి లెటర్ మధ్య స్పేసింగ్ 2 పిక్సెల్ ఇస్తున్నాం. ఇంకా కొద్దిగా ఇంక్రీజ్ చేయాలనుకుంటే 5 పిక్సెల్ ఇస్తాం. లెటర్కి లెటర్ మధ్య స్పేసింగ్ ఇలా లెటర్ స్పేసింగ్ అంటాం దాన్ని. లెటర్కి లెటర్ మధ్య వచ్చే స్పేసింగ్. నెక్స్ట్ అదేవిధంగా అండర్లైన్ కావాలనుకుంటే టెక్స్ట్ డెకరేషన్ అనే షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ ఉంది. టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్. అదేవిధంగా దీనిలో ఇంకా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్, టెక్స్ట్ డెకరేషన్ ఓవర్లైన్ అంటే టెక్స్ట్ మీద వస్తుంది ఇలా ఓవర్లైన్. అదేవిధంగా టెక్స్ట్ డెకరేషన్ లైన్ త్రూ అంటే టెక్స్ట్ మీద వస్తుంది మనకు ఇలా. నాకు అండర్లైన్ కావాలనుకుంటే టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్ ఇవ్వండి. అండర్లైన్. ఇప్పుడు ఈ అండర్లైన్ అనేది బార్డర్ స్టైల్లో ఏ స్టైల్ ఇది చెప్తారా? బార్డర్ స్టైల్లో ఏ స్టైల్ ఇది అండర్లైన్ అనేది? ఇలా స్ట్రైట్ లైన్లో ఉండేదాన్ని ఒక నేమ్ అంటాం బార్డర్ స్టైల్లో. ఏంటా నేమ్? సాలిడ్ అనమాట. ఇప్పుడు ఆ వాల్యూ మనం మార్చుకోవాలనుకుంటే మీరు వాల్యూస్ ఇవ్వచ్చు. ఇక్కడే టెక్స్ట్ డెకరేషన్ స్టైల్ అంటాం దాన్ని.
అలా కాకుండా మనకి ఇక్కడే మనం కంటిన్యూషన్గా రాయొచ్చు. అండర్లైన్ అండ్ స్టైల్ వచ్చేసి డాటెడ్ అనేసి ఇద్దాం అనుకున్నాం. డాటెడ్ అనేసి కానీ డాటెడ్ వస్తుంది. అండ్ అదేవిధంగా డాష్డ్ ఇవ్వాలనుకుంటున్నా. డాష్డ్ చూడండి, అండర్లైన్ డాష్డ్ సీస్. అండ్ అదేవిధంగా డబల్ ఇవ్వాలనుకుంటున్నా. డబల్ చూడండి, డబల్ లైన్స్. ఇలా మనం ఈ స్టైల్ అనేది ఏదైనా సరే మనకి ఇవ్వచ్చు. ఏదైనా సరే మనకి ఇవ్వచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా కలర్ కూడా ఇవ్వచ్చు. కలర్, ఈ అండర్లైన్ కలర్ కూడా స్పేస్ ఎల్లో. ఎల్లో అంటే టెక్స్ట్ డెకరేషన్ కలర్, టెక్స్ట్ డెకరేషన్ స్టైల్ అనమాట. టెక్స్ట్ డెకరేషన్ జస్ట్ దీన్ని ఏమంటామంటే లైన్, టెక్స్ట్ డెకరేషన్ లైన్ అంటాం దీన్ని. టెక్స్ట్ డెకరేషన్ లైన్, టెక్స్ట్ డెకరేషన్ స్టైల్, టెక్స్ట్ డెకరేషన్ కలర్, నెక్స్ట్ టెక్స్ట్ డెకరేషన్ థిక్నెస్ అనేసి ఉంటుంది. ఇప్పుడు చూడండి కలర్ మారింది. నెక్స్ట్ టెక్స్ట్ డెకరేషన్ థిక్నెస్ దీంట్లోనే ఇస్తున్నా, ఒక 10 పిక్సెల్ ఇస్తున్నా. 10 పిక్సెల్ అంతా విడ్త్ అనమాట అది. 10 పిక్సెల్ ఇలా. క్లియర్? నెక్స్ట్ అదేవిధంగా టెక్స్ట్కి షాడో కూడా ఇవ్వచ్చు. ఎలాగైతే బాక్స్కి షాడో ఇచ్చామో టెక్స్ట్కి కూడా అలాగే ఇస్తాం. 2 పిక్సెల్ అండ్ 3 పిక్సెల్. 2 పిక్సెల్ 3 పిక్సెల్ అంటే 2 పిక్సెల్ రైట్ సైడ్, 2 పిక్సెల్ అండ్ 3 పిక్సెల్ బాటమ్ సైడ్లో వస్తుంది. బట్ ఇక్కడ మనకు సిరీస్ షాడో వచ్చేసి టెక్స్ట్ కలర్ ఎలాగైతే ఉండదో అలా కలర్లో వచ్చింది. ఇప్పుడు చూడండి మనకు బ్లర్ అయింది. చూడండి మనకు ఇప్పుడు మనకు ఇక్కడ బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది చూడండి లైట్గా. దట్స్ ద షాడో అనమాట. ఈ షాడో బ్లర్ అవ్వాలనుకుంటున్నా. బ్లర్ అవ్వాలనుకుంటే ఇచ్చే థర్డ్ వాల్యూ 5 పిక్సెల్ ఇస్తున్నా. బ్లర్నెస్ బ్లర్. ఇప్పుడు మనకు ఆ షాడో కలర్ అనేది మనకు చేంజ్ అవ్వాలి. కలర్ ఫోర్త్ వాల్యూ అదనమాట. స్కై బ్లూ ఇద్దాం. స్కై బ్లూ. దిస్ అవుట్పుట్ ఇలా. కానీ ఇట్స్ ఏ షాడో అనమాట. మనకి ఇలా షాడో ఇలా అప్లై చేసుకోవచ్చు. మనకి టెక్స్ట్కి షాడో ఇవ్వడాన్ని టెక్స్ట్ షాడో అంటాం. బాక్స్ షాడో ఇవ్వడాన్ని బాక్స్ షాడో అంటాం. ఓకే, క్లియరా? నెక్స్ట్ పారాగ్రాఫ్కి ఎలాంటి స్టైల్స్ అప్లై చేస్తాం. దీంట్లో వాడిన ఏ ప్రాపర్టీ అయినా టెక్స్ట్ కూడా అప్లై చేయొచ్చు, అంటే పారాగ్రాఫ్ కూడా అప్లై చేయొచ్చు. బట్ ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఇవ్వచ్చు. .xyz స్పేస్ పారాగ్రాఫ్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే పారాగ్రాఫ్స్కి ఎండింగ్లో చూడండి, పారాగ్రాఫ్ ఎండింగ్లో మనకు అంత టెక్స్ట్ అంతా క్లమ్జీగా ఉంది. ఒకటే స్ట్రైట్ లైన్ లేదు. ఇప్పుడు ఒకటే స్ట్రైట్ లైన్ రావాలనుకుంటే వి యూస్ టెక్స్ట్ అలైన్ జస్టిఫై అనేసి ఇస్తాం. టెక్స్ట్ అలైన్ జస్టిఫై ఇలా ఇచ్చామంటే కార్నర్స్ అన్ని నీట్గా అలైన్మెంట్ అవుతాయి. నెక్స్ట్ అదేవిధంగా టెక్స్ట్ ఇండెంట్ అనమాట. టెక్స్ట్ ఇండెంట్ ఒక 70 పిక్సెల్ ఇస్తున్నాం. టెక్స్ట్ ఇండెంట్ అంటే స్టార్టింగ్లో వచ్చే స్పేసింగ్ అనమాట. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ స్టార్టింగ్లో ఎంత స్పేసింగ్ ఉండాలో ఈ టెక్స్ట్ ఇండెంట్ అనేది మనం ఎంత పిక్సెల్స్ ఇస్తే అంత పిక్సెల్ మనకు అప్లై అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా లెటర్ స్పేసింగ్ సేమ్ ఇక్కడ కూడా వాడుకోవచ్చు. లెటర్ స్పేసింగ్ 2 పిక్సెల్ ఇస్తున్నాం. నెక్స్ట్ అదేవిధంగా ఫాంట్ సైజ్ కూడా ఇవ్వచ్చు. ఇట్స్ ఫాంట్ సైజ్ ఒక 25 పిక్సెల్ ఇస్తాం. నెక్స్ట్ అదేవిధంగా లైన్ హైట్ కూడా ఇవ్వచ్చు. ఈ టెక్స్ట్ ఈ లైన్ మధ్యలో ఉండే హైట్ ఇట్స్ ఏ లైన్ హైట్ అనమాట. ఈ లైన్ హైట్ 1, 2, 3, 1.2, 1.5, 1 ఇలా ఇవ్వచ్చు. నేను 2 ఇస్తున్నా. చూడండి స్పేసింగ్ 2. ఓకే, ఈ నెంబర్స్లోనే ఇవ్వాలి మీరు, పిక్సెల్స్లో అలాంటి కాదు, జస్ట్ నెంబర్లో ఇవ్వాలి మీరు అంతే. ఓకే, లైన్ హైట్ 2 లేదనుకుంటే 1.5, ఎక్కువ అనుకుంటే 1.5 లైన్ ఇలా. ఇప్పుడు వర్డ్కి వాటి మధ్య స్పేసింగ్ కూడా ఇవ్వచ్చు తగ్గించుకోవచ్చు. ప్లస్ వాల్యూస్ ఇస్తే ఇంక్రీజ్ అవుతుంది, మైనస్ వాల్యూస్ ఇస్తే డిక్రీజ్ అవుతుంది. ఇట్స్ ఏ వర్డ్ స్పేసింగ్ అంటాం దాన్ని. లెటర్ స్పేసింగ్, వర్డ్ స్పేసింగ్. నెక్స్ట్ అదేవిధంగా ఫాంట్ వేరియంట్ అనే ప్రాపర్టీ ఉంది. ఫాంట్ వేరియంట్ ఇట్స్ ఏ స్మాల్ క్యాప్స్ అంటాం దాన్ని. ఫాంట్ వేరియంట్ స్మాల్ క్యాప్స్ సిరీస్ ఇవన్నీ క్యాప్స్లోకి మారిపోతాయి అండి. ఇట్స్ ఏ ఫాంట్ వేరియంట్ స్మాల్ క్యాప్స్ అనమాట. అంటే టెక్స్ట్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా సేమ్ ఉండే టెక్స్ట్కే కొద్ది బిగ్గరగా కన్వర్ట్ అవుతుంది సిరీస్. ఫాంట్ వేరియంట్ స్మాల్ క్యాప్స్ అనమాట మనకి. అండ్ అదేవిధంగా ఇంకా పారాగ్రాఫ్లో ఆల్మోస్ట్ టెక్స్ట్ షాడో వాడుకోవచ్చు, అన్నీ వాడుకోవచ్చు. ఆల్మోస్ట్ డన్.
టెక్స్ట్కి కలర్ ఇవ్వడాన్ని కలర్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. టెక్స్ట్కి కలర్ ఇవ్వండి కలర్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. అండ్ అదేవిధంగా ఎప్పుడైనా సరే ఈ పారాగ్రాఫ్లో కానీ లేకపోతే ఈ హెడ్డింగ్లో కానీ ఈ గ్రూప్లో కానీ ఒక యాంకర్ ట్యాగ్ ఉందనుకోండి, ఇక్కడ నాకు ఏం చేస్తున్నా అంటే రీడ్ మోర్ అంటున్నా. ఒక యాంకర్ ట్యాగ్ ఉందనుకోండి, ఇప్పుడు యాంకర్ ట్యాగ్ అనేది ఎలా చూపిస్తాం చూడండి. ఇలా ఉంది రీడ్ మోర్ అనేది. ఇప్పుడు రీడ్ మోర్ అనేది ఒక యాంకర్ ట్యాగ్, కానీ ఇక్కడ చూడండి ఒక పేరెంట్కి కలర్ అప్లై చేసి ఉంటే ఈ డివ్ వన్కి కానీ XYZకి కానీ కలర్ అప్లై చేసి ఉంటే ఇక్కడ కలర్ అప్లై చేశాను. అన్ని టెక్స్ట్లకు అప్లై అయింది కానీ బట్ యాంకర్ ట్యాగ్ అయితే అప్లై అవ్వలేదు. చూడండి అన్ని టెక్స్ట్కి అయితే అప్లై అయింది బట్ యాంకర్ ట్యాగ్ అప్లై అవ్వలేదు. ఎందుకంటే యాంకర్ ట్యాగ్ అనేది ఒక స్పెషల్ అనమాట. గుర్తుపెట్టుకోండి, యాంకర్ ట్యాగ్ అనేది ఒక స్పెషల్. యాంకర్ ట్యాగ్ ఎక్కడన్నా రాస్తే యాంకర్ ట్యాగ్నే మీరు సెలెక్ట్ చేసి యాంకర్ ట్యాగ్కి మీరు చెప్పాలి, నీకు రాస్తున్న కలర్ వచ్చేసి ఇది, మీరు ఇది అప్లై అవ్వండి అనేసి మనం చెప్పాలి యాంకర్ ట్యాగ్కి. యాంకర్ ట్యాగ్ అనేది ఒక స్పెషల్గానే ట్రీట్ చేయాలి అంటే యాంకర్ ట్యాగ్నే సెలెక్ట్ చేయాలి. ఇలా కలర్ ఎల్లో సీస్ అండ్ అండర్లైన్ వచ్చింది. ఇప్పుడు నాకు అండర్లైన్ వద్దు అనుకుంటే మనం ఏం చేయాలి? టెక్స్ట్ డెకరేషన్ నన్ను అనమాట. ఇప్పుడు ఇది ఒక బటన్ లాగా తయారు చేయాలనుకుంటున్నా. ఒక బటన్ లాగా తయారు చేయాలనుకుంటే ఇప్పుడు నేను ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాను. ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ గ్రీన్ అప్లై చేస్తాను. బ్యాక్గ్రౌండ్ గ్రీన్, సీరీస్ గ్రీన్. కొద్దిగా ప్యాడింగ్ ఇస్తాను దీంట్లో. సో ప్యాడింగ్ 10 పిక్సెల్ టాప్ అండ్ బాటమ్, 20 పిక్సెల్ రైట్ అండ్ లెఫ్ట్. చూడండి. నెక్స్ట్ అదేవిధంగా ఈ కార్నర్స్ కొద్దిగా కర్వ్ చేస్తాను. కర్వ్ చేయాలనుకుంటే బార్డర్ రేడియస్ 5 పిక్సెల్ ఇస్తాను. చూడండి బటన్ లాగా వచ్చింది. ఇన్ కేస్ ఇక్కడ ఉండే టెక్స్ట్ మనకి ఏదైనా సరే ఫాంట్ వెయిట్ ఇవ్వాలనుకుంటే కొద్దిగా బోల్డ్ చేయాలనుకుంటున్నాం. ఫాంట్ వెయిట్ బోల్డ్ చేయాలనుకుంటున్నాం. బోల్డ్. అండ్ అదేవిధంగా షాడో ఇవ్వాలనుకుంటే దీన్ని బాక్స్ షాడో అంటాం. ఒక బాక్స్ షేప్లో ఉంది కాబట్టి బాక్స్ షాడో 2 పిక్సెల్ అండ్ 3 పిక్సెల్ అండ్ 5 పిక్సెల్ అండ్ ఇట్స్ షాడో ఈజ్ బ్లాక్ అని ఇస్తాం. చూడండి. లేదు చుట్టూ కావాలి, నాకు షాడో చుట్టూ కావాలనుకున్నప్పుడు మీరు ఇక్కడ 0 ఇస్తారు, ఇక్కడ 0 ఇస్తారు. చూడండి ఇలా ఉంది. ఇదేంటంటే ఒక యాంకర్ ట్యాగ్ని బటన్ లాగా మార్చాం. అండ్ అదేవిధంగా బటన్కి స్టైల్స్ అప్లై చేయాలనుకుంటే ఇక్కడ మనకు బటన్ ఉందనుకోండి, ఇక్కడ మనకు బటన్ అని తీసుకుంటాం, ఇక్కడ రీడ్ మోర్ అని తీసుకుంటున్నాం. బటన్కి అప్లై చేసే స్టైల్స్ అనమాట ఇవి, గుర్తుపెట్టుకోండి. బటన్ అప్లై స్టైల్స్. ఇప్పుడు బటన్ చూస్తే మనకు అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంది చూడండి, ఇలా ఉంది బటన్. ఈ బటన్ని మనం ఇక్కడ స్టైల్స్ అప్లై చేసినట్టు చేయాలనుకుంటున్నాం. ఇక్కడ ఎలాగైతే అప్లై చేసినా అలా కావాలనుకుంటున్నాం. ఇప్పుడు దీనికి అప్లై చేయాలనుకుంటే సేమ్ ఇప్పుడు మనకి XYZలో ఉండే బటన్ని సెలెక్ట్ చేయాలి. .xyz స్పేస్ బటన్. ఇక్కడ మనకు డిఫాల్ట్గా 1 మినిట్ ప్లీజ్, 1 మినిట్ అండి. ఇప్పుడు మనకి ఈ బటన్ని ఇప్పుడు ఎలాగైతే గుడ్ లుకింగ్తో కనిపిస్తుందో అలాగే చేయాలనుకుంటున్నాం. అలా చేయాలనుకుంటే సేమ్ ఫస్ట్ మనకి బార్డర్ ఉంది. ఆ బార్డర్ నాకు వద్దనుకుంటున్నా. బార్డర్ వద్దనుకుంటే బార్డర్ నన్ను అనేసి ఇవ్వాలి. బార్డర్ వద్దనుకుంటే బార్డర్ నన్ను ఇవ్వాలి. సిరీస్. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది. బ్యాక్గ్రౌండ్ కలర్ డిఫరెంట్ కలర్ ఇవ్వాలనుకుంటున్నా. ఇట్స్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు రెడ్ ఇవ్వాలనుకుంటున్నా. నెక్స్ట్ అదేవిధంగా కలర్ టెక్స్ట్ కలర్ ఇవ్వాలనుకుంటున్నా. టెక్స్ట్ కలర్ వైట్. సిరీస్. ఇప్పుడు కొద్దిగా ప్యాడింగ్ ఇంక్రీజ్ చేయాలనుకుంటే సో ఎప్పుడైనా టాప్ అండ్ బాటమ్ తక్కువ ఇవ్వండి, రైట్ అండ్ లెఫ్ట్ ఎక్కువ ఇవ్వండి, కొద్దిగా నీట్గా సెట్ అవుతుంది. 10 పిక్సెల్ అండ్ 20 పిక్సెల్. సీస్ ఇలాగా. ఇప్పుడు కార్నర్స్ కర్వ్ చేయాలనుకుంటే బార్డర్ రేడియస్ 5 పిక్సెల్. నెక్స్ట్ అదేవిధంగా బాక్స్ షాడో, సేమ్ బటన్కి బాక్స్ షాడో కావాలంటే బాక్స్ షాడో. సీస్ చూడండి గుడ్ లుక్. ఇంతకుముందు ఉండే బటన్ ఎలా ఉంది, ఇప్పుడు చూడండి ఎలా ఉంది. ఇప్పుడు ఇది కొద్దిగా బోల్డ్నెస్ చేయాలనుకుంటాం. బోల్డ్ చేయాలనుకుంటే వి యూస్ ఫాంట్ వెయిట్ బోల్డ్. ఆ బోల్డ్ అనేది మీరు 700 to 900 వరకు ఏదైనా ఇవ్వచ్చు. 900 ఇస్తున్నాం. ఇలా. దీని మధ్యలో లెటర్ స్పేసింగ్ కావాలంటే ఇవ్వచ్చు, లేకపోతే ఏదైనా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట.
నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి యాంకర్ ట్యాగ్కి హ్యాండ్ సింబల్ ఉంది చూడండి. యాంకర్ ట్యాగ్ హ్యాండ్ సింబల్ ఉంది. బట్ ఇలా కావాలి నాకు. హోవర్ చేసినప్పుడు హ్యాండ్ సింబల్ కావాలి. హోవర్ చేసినప్పుడు హ్యాండ్ సింబల్ కావాలి. ఇప్పుడు ఆ హోవర్ ఉండే ఎఫెక్ట్స్ అన్ని కమింగ్ సుడో క్లాసెస్లో మనం నేర్చుకుంటాము. హోవర్ ఎఫెక్ట్స్ అన్ని కమింగ్ క్లాస్లో మనం నేర్చుకుంటాం. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మనకు అవసరం లేదు. ఆ హోవర్ ఎఫెక్ట్స్ నేర్చుకున్నప్పుడు అప్పుడు అప్లై చేసి చూపిస్తాను. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఉండే ప్రతి టెక్స్ట్ అనేది ఒక డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీ అప్లై చేయాలనుకుంటున్నాను. అంటే నాకు నచ్చిన ఫాంట్ ఫ్యామిలీ అప్లై చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు హెడ్డింగ్ ఒక ఫాంట్ ఫ్యామిలీ అండ్ పారాగ్రాఫ్ ఒక ఫాంట్ ఫ్యామిలీ, బటన్స్ మీద ఉండే వాటికి ఒక ఫాంట్ ఫ్యామిలీ అప్లై చేయాలనుకుంటున్నాం. అప్పుడు మనకి సపరేట్గా సెలెక్ట్ చేయాలి. .xyz స్పేస్ h1 ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసాం కదా ఇక్కడ h1కి. దీన్ని మనకు ఫాంట్ ఫ్యామిలీ చేంజ్ చేయాలనుకుంటే వి యూస్ ఫాంట్ ఫ్యామిలీ. ఇక్కడ మనకు చాలా ఉంటాయి. ఇక్కడ ఏరియల్ హెల్వెటిక్ అనేసి ఇస్తాను. ఏరియల్ హెల్వెటిక్ సెన్సిటివ్ ఇలా సెలెక్ట్ చేసేయండి. నెక్స్ట్ అదేవిధంగా పారాగ్రాఫ్ నేను ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి వర్ధన అనేసి ఇస్తాను. నెక్స్ట్ అదేవిధంగా యాంకర్ ట్యాగ్ ఒక డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీ కర్సివ్ ఇస్తాను. ఇక్కడ కూడా మనకి ఫాంట్ ఫ్యామిలీ కర్సివ్ ఇస్తాను. కర్సివ్. నౌ సీ దిస్ అవుట్పుట్. ఇది కర్సివ్, రీడ్ మోర్ ఇదంతా. దీనికి కావాలంటే ఫాంట్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. మీరు ఫాంట్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నౌ సీ దిస్. ఇది వర్ధన, ఇది వచ్చేసి మనకు హెల్వెటికా అని ఇట్లా డిఫరెంట్ ఇవ్వచ్చు. బట్ నాకు డిఫరెంట్ వద్దు. ఉండే ప్రాజెక్ట్లో ఉండే ప్రతి టెక్స్ట్కి ఇక్కడ అవ్వచ్చు అన్నిటికీ సేమ్ ఒకటే ప్రాపర్టీస్ అప్లై చేయాలనుకున్నా. ఒకటే ప్రాపర్టీ అప్లై చేయాలంటే వి యూజ్ ఇట్ యాజ్ ఏ యూనివర్సల్ సెలెక్టర్ స్టార్. ఇప్పుడు మనం ఫాంట్ ఫ్యామిలీ ఇక్కడ ఏదైతే ఇస్తామో అన్నిటికీ సేమ్ ప్రాపర్టీ అప్లై అవుతుంది. ఇక్కడ మనకు వర్ధన అనేసి ఇవ్వాలనుకున్నాం. వర్ధన. ఇప్పుడు ఇవన్నీ వద్దనుకుంటే ఇవన్నీ మీరు తీసేయాలి. ఇవన్నీ తీసేయాలి. లేకపోతే వీటికి ఓవర్ రైడ్ అయిపోద్ది. ఇది అన్నిటికీ అప్లై ఉంటుంది. ఈ h1s అన్నిటికీ ఇది వస్తుంది అప్పుడు. అండ్ అదేవిధంగా వీటన్నిటికీ ఇది వస్తుంది. ఇలా మనకు ఒకటే ఇచ్చేసి మళ్ళీ ఇవన్నీ రాయకూడదు మనం. అప్పుడు చూడండి మొత్తం అన్నిటికీ సేమ్ ఒకటే అప్లై అవుతుంది. క్లియర్? కట్స్ క్లియరా? ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? ఇది టెక్స్ట్ సంబంధించిన అండ్ ఫాంట్ సంబంధించిన ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్. చాలా కేసెస్లో మనం యూజ్ చేస్తాం వీటిని. ఓకే, టెక్స్ట్కి సంబంధించిన స్టైల్స్, ఫాంట్కి సంబంధించిన స్టైల్స్ అన్ని ఇవన్నీ చాలా కేసులో యూజ్ చేస్తాం. ఓకే, ఏమైనా డౌట్ ఉందా? ఆపుతున్నాం. టెక్స్ట్కి ఫాంట్ సంబంధించిన ప్రాపర్టీస్ ఏమైనా డౌట్ ఉందా? నెక్స్ట్ ఐకాన్స్ అనమాట. ఐకాన్స్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాము, అసలు ఎలాంటి కేసులో మనం ఐకాన్స్ని యూజ్ చేస్తాం? ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తాం. ఈ ప్రాజెక్ట్ చూడండి. ఈ ప్రాజెక్ట్లో ఇక్కడ ఉండేటన్ని ఐకాన్స్. దిస్ నాట్ ఇమేజ్ కాదు, ఐకాన్స్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి సోషల్ మీడియా ఐకాన్స్. చూడండి మొబైల్ ఐకాన్ అండ్ డ్రాప్ డౌన్ ఐకాన్, ఇక్కడ డ్రాప్ డౌన్ సింబల్ ఐకాన్. ఇవన్నీ ఏంటంటే ఐకాన్స్. ఈ ఐకాన్స్ ఏంటంటే రెడీమేడెడ్ అనమాట. అంటే ఇవన్నీ రెడీమేడెడ్, ఆల్రెడీ వాటికి సంబంధించిన కోడింగ్ అంతా రాసేసింటారు. ఆ కోడింగ్ రాసేసిన లింక్ని మన ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అలా ఇంక్లూడ్ చేసుకుంటేనే మనకు పాసిబుల్ అవుతుంది. ఐకాన్స్ జనరల్గా 3 టైప్స్ అనమాట. త్రీ టైప్స్ ఆఫ్ ఐకాన్స్ ఉన్నాయి. వాటన్నిటిలో మనకి యూజ్ చేసేది ఎక్కువగా ఫాంట్ ఆసమ్ ఐకాన్స్ని ఎక్కువ యూజ్ చేస్తుంటారు. ఇప్పుడు ఫాంట్ ఆసమ్ ఐకాన్స్ ఎలా ఇంక్లూడ్ చేస్తాం మన ప్రాజెక్ట్లో? సో మనం HTML డాక్యుమెంట్ తీసుకున్నాం, ఐకాన్స్ అనేసి HTML స్ట్రక్చర్ తీసుకుంటున్నా. ఫస్ట్ మన డాక్యుమెంట్లో ఫాంట్ ఆసమ్ ఐకాన్స్ యూజ్ చేయాలి అంటే ఫాంట్ ఆసమ్ CDN లింక్ని ఇంక్లూడ్ చేయాలి. సో ఫాంట్ ఆసమ్ CDN లింక్ అనేసి సెర్చ్ చేయండి. ఫాంట్ ఆసమ్ CDN ఏదైనా సరే వర్షన్ వచ్చేసి లేకుండా ఫాంట్ ఆసమ్ CDN చూడండి. ఫాంట్ ఆసమ్ CDN అనేసి సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫాంట్ ఆసమ్ లైబ్రరీ అనేసి ఉంది. cdnjs.com ఈ వర్షన్లోకి వెళ్ళాలి. ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏదైతే హైయెస్ట్ వర్షన్ ఉందో హైయెస్ట్ వర్షన్ సెలెక్ట్ చేయండి. ఇది 9.5.2 సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే all.min.css అనమాట, మనకు కావాల్సింది all.min.css లింక్ అనమాట. ఇది ఎక్స్టెన్షన్ .css అనమాట.
ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ డాక్యుమెంట్ని మన డాక్యుమెంట్లో లింకప్ చేయాలంటే వి యూస్ లింక్ ట్యాగ్ అనమాట. లింక్ ఆర్ఎల్ ఈక్వల్ స్టైల్ షీట్. ఇప్పుడు ఇక్కడ ఉన్న లింక్ని కాపీ చేసుకొని ఇక్కడ ఉన్న లింక్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. ఈ హెచ్ఆర్ఎఫ్లో పేస్ట్ చేయండి. ఆల్ట్ జెడ్ అని క్లిక్ చేసి మన వ్యూలోకి వస్తుంది సిరీస్. మన ఫాంటాసం ఐకాన్స్ని యూజ్ చేయాలంటే కంపల్సరీ ఈ లింక్ అనేది మనకు ఉండాలి. ఈ లింక్ని మన హెడ్ సెక్షన్లో ఇవ్వాలి. ఎందుకంటే ఈ లింక్లో ఉండే కంటెంట్ అవుట్పుట్లో ప్రింట్ అవ్వదు, బట్ అవుట్పుట్లో ప్రింట్ అయ్యే వాటి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇట్స్ ఏ మెటా ఇన్ఫర్మేషన్ అనమాట. అందుకోసం హెడ్ సెక్షన్లో పెట్టాను. నెక్స్ట్ మనం ఐకాన్స్ కావాలనుకుంటే అఫిషియల్ వెబ్సైట్ ఉంది. ఇట్స్ ఏ fantasm.com అనేసి ఒక అఫిషియల్ వెబ్సైట్ ఉంది. fantasm.com ఒక అఫిషియల్ వెబ్సైట్. ఈ fantasm.comకి వెళ్ళే ముందు మీరు ఏం చేయాలంటే ఈ సీడీఎన్ లింక్ని మీరు ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేయాలి. ఈ సీడీఎన్ లింక్ని మీరు ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేసిన తర్వాత ఇప్పుడు మీ ప్రాజెక్ట్లో ఐకాన్స్ని ఇంక్లూడ్ చేయాలి. ఎక్కడ ఇంక్లూడ్ చేయాలి? ఇక్కడ చూడండి, సైడ్ బై సైడ్ ఉంది. అండ్ ఇక్కడ చూస్తే 1 by 1 ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకా కొద్దిగా డౌన్కి వస్తే ఇక్కడ చూడండి మళ్ళీ సైడ్ బై సైడ్ ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చూడండి మెసేజ్ టైప్ ఐకాన్ ఉంది. అంటే ఏ ట్యాగ్లో అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడైనా సరే మనకు కావాల్సినట్టు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి టిక్ మార్క్ ఉంది. ఇలా ఎక్కడైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, లింక్డ్ఇన్ అనేది అంటే వీటిని క్లిక్ చేయాలి, వీటిని క్లికబుల్ చేయాలి. ఫేస్బుక్ని కానీ, ట్విట్టర్ని కానీ, గూగుల్ ప్లస్ కానీ, లింక్డ్ఇన్ కానీ క్లిక్ చేస్తే వాటి పేజ్కి నావిగేట్ అవుతుంది. వాటిని క్లిక్ చేస్తే ఆ పేజ్కి నావిగేట్ అవుతుంది. వాళ్ళు క్లిక్ చేయాలంటే ఈ ఐకాన్స్కి ఏమి ఇవ్వాలి? ఏ ట్యాగ్ అప్లై చేయాలి? వీటిని క్లిక్ చేయాలంటే యాంకర్ ట్యాగ్ యూజ్ చేయాలి. అంటే కొన్నిటిని యాంకర్ ట్యాగ్లో యూజ్ చేస్తాం, కొన్నిటిని డైరెక్ట్గా యూజ్ చేస్తాం, కొన్నిటిని ఒక హెడ్డింగ్ లోపల కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సపోజ్ ఈ డిజైనింగ్లో చూస్తే ఇదంతా ఒక గ్రూప్ అనమాట. ఒక గ్రూప్లో డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాం. అండ్ అదేవిధంగా ఇక్కడ చూస్తే ఇది ఒక హెడ్డింగ్ అనమాట. ఒక హెడ్డింగ్ లోపల యూజ్ చేస్తున్నాం. చూజ్ లోన్ అమౌంట్ ఉంది. చూజ్ లోన్ అమౌంట్కి నేను H6 తీసుకున్నా. ఇక్కడ చూజ్ లోన్ అమౌంట్ అనేసి ఇస్తున్నా. ఇప్పుడు యాంకర్ ట్యాగ్లో ఇక్కడ హెడ్డింగ్లో నేను ఇవ్వాలనుకుంటున్నా. ఇలా ఇవ్వాలన్నప్పుడు మనకి ఫస్ట్ ఫాంటాస్కి వెళ్ళాం. ఇక్కడ ఐకాన్స్కి వెళ్ళండి. ఐకాన్స్ జస్ట్ క్లిక్ చేయాలి. కొద్దిగా నా దాంట్లో ఇంటర్నెట్ స్లోగా ఉండడం వల్ల ఇలా ఉంది. జస్ట్ క్లిక్ చేయగానే మనకు ఐకాన్స్ ఓపెన్ అవుతాయి. ఐకాన్స్ ఇప్పుడు ఇక్కడ చూస్తే ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్కి వెళ్ళాలి. ఎందుకంటే ఇవన్నీ కొన్ని పెయిడ్ ఉంటాయి, కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. మనకి ఇక్కడ ఏంటంటే ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ అంటే మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు దాని మీనింగ్. జస్ట్ క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి ఇవన్నీ మనకు ఫ్రీ ఐకాన్స్ అనమాట. మనకి వీటిలో ఉండేది ఏదైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు మొబైల్ సింబల్ కావాలి, లేదా ఇన్స్టాగ్రామ్ కావాలి, లేదా ఫేస్బుక్ కావాలి, లేదా ఇమేజెస్ కావాలి, ఇలా ఏదైనా సరే జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి ఐఎన్ఎస్ ఉంది, ఫా బ్రాండ్స్, ఫా ఫేస్బుక్ ఉంది. జస్ట్ దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేయగానే మనకు కాపీ అయిపోద్ది. ఇక్కడ యాంకర్ ట్యాగ్లు ఇచ్చేయండి. నెక్స్ట్ అదేవిధంగా ఇంకో యాంకర్ ట్యాగ్ తీసుకున్నా, అదేవిధంగా ఇంకో యాంకర్ ట్యాగ్ తీసుకున్నా. ఇలా ఇప్పుడు ఈ కేసెస్లో లింక్డ్ఇన్ తీసుకోవాలనుకున్నా. జస్ట్ క్లిక్ చేస్తున్నా, క్లిక్ అండ్ ఇక్కడ మనకి పేస్ట్. సేస్ నెక్స్ట్ అదేవిధంగా ఇంకో ఐకాన్ కావాలనుకుంటే ట్విట్టర్ జస్ట్ క్లిక్, కాపీ అయిపోద్ది. ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న క్లాస్ ఫా బ్రాండ్స్, ఫా ఫేస్బుక్, ఫా బ్రాండ్స్, ఫా లింక్డ్ఇన్, ఫా బ్రాండ్స్, ఫా ట్విట్టర్, ఈ క్లాసెస్ అన్ని ఈ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్లో రాసేసి ఉంటారు. ఇవన్నీ ప్రీ డిఫైన్ క్లాస్ నేమ్ ఏంటంటే మనకు నచ్చినట్టు కాదు, ఆల్రెడీ వాళ్ళు రాసేసిన కోడ్ అనమాట. అది ఆ కోడ్ అనేది మనం ఇంక్లూడ్ చేసుకుంటున్నాం. ఇక్కడ రాసిన క్లాసెస్ అన్ని దీంట్లో ఉంటాయి, మనకు ఈ ఎక్స్టర్నల్లో ఉంటాయి. ఓకే, నా సీస్ అవుట్పుట్ రైట్ క్లిక్ అండ్ ఓపెన్ ద లైన్ సర్వర్. చూడండి ఇక్కడ. అదేవిధంగా చూజ్ లోన్ అమౌంట్ ముందు ఏదైనా సరే ఐకాన్ యాడ్ చేయాలనుకుంటాం. ఒక టిక్ మార్క్ ఐకాన్ అనుకోండి, ఇది చెక్ ఐకాన్. నో కాపీ చేస్తున్నా. ఇప్పుడు ఇది ఈ H1 ముందు అనుకొని ఇక్కడ ఇచ్చామనుకోండి, ఇలా ఇస్తున్నా. ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే H6 అనేది ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, I అనేది ఇన్లైన్ ఎలిమెంట్ అనమాట. I అనేది ఇన్లైన్ ఎలిమెంట్, H6 అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. అప్పుడు ఏమవుతుందంటే 1 by 1 వస్తుంది మనకు. 1 by 1 వచ్చింది. బట్ ఈ టిక్ మార్క్ అనేది చూజ్ లోన్ అమౌంట్ లోపలే ఉండాలి. అప్పుడు ఏం చేస్తామంటే ఈ ఐని కట్ చేసి ఈ H6 లోపల ఇవ్వాలి. ఇక్కడ కొద్ది స్పేస్ ఇస్తున్నాం. చూడండి ఇలా సీస్ అవుట్పుట్ ఇలా వస్తుంది. ఓకే,
నౌ నౌ ఇప్పుడు వీటికి సపరేట్ కలర్ ఇవ్వాలనుకుంటున్నా. సపరేట్ కలర్ ఇవ్వాలనుకుంటే ఈ ఐకాన్స్‌ని డైరెక్ట్‌గా అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే ఐకాన్స్‌కి సపరేట్ క్లాస్ నేమ్ అని ఇవ్వాలి. మన ఓన్ డిఫైన్ నేమ్. ఇక్కడ మనకు ఐకాన్ 1, ఐకాన్ 2, ఐకాన్ 3 అనేసి ఇలా అయినా ఇచ్చుకోవచ్చు. బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి. ఒక యాంకర్ ట్యాగ్ లోపల ఐకాన్స్ ఉన్నాయి అంటే ఈ ఐని సెలెక్ట్ చేసి మనం ఏదైనా కలర్ రాయాలనుకుంటే అది రాదనమాట. ఐని సెలెక్ట్ చేస్తున్నా. ఐని రెడ్ అనేసి ఇస్తున్నా. ఇప్పుడు ఈ ఎంటైర్ పేజ్‌లో ఐలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ కలర్ రెడ్ కావాలనుకుంటున్నాం. ఆ కలర్ రెడ్ అనేది దీనికి అప్లై అయితది. H6కి అప్లై అయితది గానీ యాంకర్ ట్యాగ్స్‌కి అప్లై అవ్వదు. చూడండి. ఇక్కడ కూడా అప్లై అయింది. సారీ. ఐకి డైరెక్ట్‌గా అప్లై అవుతుంది. ఓకే. నో ఇష్యూస్. సో, ఇక్కడ మనకు జనరల్‌గా మనకేందంటే యాంకర్ ట్యాగ్ లోపల ఏ టెక్స్ట్ ఉన్నా ఆ టెక్స్ట్‌కి మనము డైరెక్ట్‌గా కలర్ అప్లై అవ్వదు. ఓకే. ఇక్కడ మనకి ఇన్ కేస్ మనకి ఇక్కడ చూడండి ఫేస్‌బుక్ అనేసి ఇస్తున్నాం. ఈ టెక్స్ట్‌కి రాదు చూడండి మనకి. టెక్స్ట్ ఐకాన్‌కి వస్తుంది నాకు అంతే. ఓకే. ఐకాన్‌కి వస్తుంది. టెక్స్ట్‌కి రావట్లేదు. అంటే ఐకి డైరెక్ట్‌గా వస్తుంది. టెక్స్ట్‌కి రావట్లేదు. ఇప్పుడు ఈ టెక్స్ట్‌కి మనకి సేమ్ కలర్ కావాలనుకుంటే అప్పుడు ఏం చేస్తామంటే మనం ఇక్కడ యాంకర్ ట్యాగ్ అని సెలెక్ట్ చేస్తాం. యాంకర్ ట్యాగ్ సెలెక్ట్ చేస్తే మొత్తం అన్నిటికి వస్తుంది. సీ దిస్. ఓకే. నెక్స్ట్ అదే విధంగా ఈ H6లో ఉండే ఐకే కావాలి. H6లో మొత్తానికి వద్దు. H6లో ఉన్న ఐకి మాత్రమే కావాలనుకుంటే అప్పుడు మనం H6 స్పేస్ ఐ. ఇప్పుడు మనం రాస్తాం. కలర్ రెడ్. ఇలా. ఎందుకంటే ఈ ఐకాన్స్‌ని వి ట్రీట్ యాస్ ఎ టెక్స్ట్ అన్నమాట. ఐకాన్స్‌ని టెక్స్ట్ లాగా ట్రీట్ చేసుకోవాలి. ఇప్పుడు టెక్స్ట్ లాగా ట్రీట్ చేసుకున్నప్పుడు టెక్స్ట్‌కి కలర్ ఇవ్వాలి అంటే కలర్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. అదే విధంగా సైజ్‌ని ఇంక్రీజ్ చేయాలంటే వి యూజ్ ఫాంట్ సైజ్ అన్నమాట. ఫాంట్ సైజ్. కలర్ అండ్ ఫాంట్ సైజ్. ఇక్కడ మనకి 40 పిక్సెల్ అప్లై చేస్తున్నా చూడండి. ఇలా ఐకాన్‌కి సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే ఫాంట్ సైజ్ అప్లై చేస్తాం. కలర్ ఇవ్వాలంటే కలర్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. అండ్ డిఫరెంట్ కలర్స్ ఇవ్వాలనుకుంటే అన్నిటికి సెపరేట్ క్లాస్ నేమ్ ఇచ్చుకోండి. లేకపోతే ఈ క్లాస్ నేమ్ అయినా మీరు సెలెక్ట్ చేయండి. ఫేస్‌బుక్, లింక్డ్ఇన్, ట్విట్టర్ ఇవి సెలెక్ట్ చేసుకొని వాటికి సెపరేట్ కలర్ అని ఇవ్వండి. ఓకే. ఇలా అప్లై చేసుకోవచ్చు మనం. ఓకే. కమింగ్ క్లాస్‌లో మీరెళ్ళినప్పుడు నీట్‌గా అర్థమవుతది మీకు. ఎందుకంటే సబ్జెక్ట్‌లోకి వెళ్ళినప్పుడే మీకు అర్థమయ్యేది. నెక్స్ట్ డిస్‌ప్లే కాన్సెప్ట్. ఈ డిస్‌ప్లే కాన్సెప్ట్‌ని ఎక్కడ యూజ్ చేస్తాం? డిస్‌ప్లే కాన్సెప్ట్ చాలా వేస్‌లో మనం యూజ్ చేస్తాం. ఫస్ట్ ఇక్కడ నేర్చుకునే డిస్‌ప్లే అనేది ఏందంటే, మన దగ్గర ఇన్‌లైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు యాంకర్ ట్యాగ్ అనేసి తీసుకుంటున్నా. యాంకర్ ట్యాగ్‌లో ఐలాండర్ ఇక్కడ మనకు యాంకర్ ట్యాగ్ తీసుకున్నాను. యాంకర్ ట్యాగ్ అనేది ఇన్‌లైన్ ఎలిమెంటా? బ్లాక్ లెవెల్ ఎలిమెంటా? యాంకర్ ట్యాగ్ ఇన్‌లైన్ ఎలిమెంటా? బ్లాక్ లెవెల్ ఎలిమెంటా? ఇన్లైన్ ఎలిమెంట్స్ ఇన్‌లైన్ ఎలిమెంట్ అంటే సైడ్ బై సైడ్ ప్రింట్ అవుతాయి. సైడ్ బై సైడ్ ప్రింట్ అవుతది. ఇప్పుడు సేమ్ అదే విధంగా ఈ H1 అనేది ఇన్‌లైన్ ఎలిమెంటా? బ్లాక్ లెవెల్ ఎలిమెంటా? బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ బ్లాక్ లెవెల్ అంటే లైన్ బై లైన్ ప్రింట్ అవుతాయి. యెస్. ఇక్కడ మనకు ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే యాంకర్ ట్యాగ్ అనేది ఇన్‌లైన్ ఎలిమెంట్ కాబట్టి సైడ్ బై సైడ్ ప్రింట్ అవుతది. H1 అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కాబట్టి ఇట్స్ టేక్ ఇట్ యాస్ ఎ న్యూ లైన్. ఎవ్రీ టైమ్ మనకు న్యూ లైనే తీసుకుంటది. వాటి పక్కన స్పేస్ ఉన్నా సరే వన్ బై వన్ ప్రింట్ అవుతది. ఇప్పుడు ఇక్కడ మనం ఇన్‌లైన్‌ని బ్లాక్‌లోకి మార్చాలనుకుంటున్నా. బ్లాక్‌ని ఇన్‌లైన్‌లోకి మార్చాలనుకుంటున్నా. ఇన్‌లైన్‌ని బ్లాక్ మార్చాలంటే ఆ ఇన్‌లైన్ ఎలిమెంట్‌ని సెలెక్ట్ చేయండి. ఆ ఇన్‌లైన్ ఎలిమెంట్‌ని సెలెక్ట్ చేసి దాని రివర్స్ ఆపోజిట్ ఇచ్చేయండి. అంటే ఏ దాంట్లోకి మార్చాలో అలా అది ఇచ్చేయండి. డిస్‌ప్లే బ్లాక్ అంతే. డిస్‌ప్లే బ్లాక్. ఇప్పుడు వాటి మధ్యలో స్పేస్ పెంచాలనుకుంటున్నా. స్పేస్ పెంచాలంటే ఓన్లీ ప్యాడింగ్. స్పేస్ పెంచాలంటే ఓన్లీ ప్యాడింగ్. ప్యాడింగ్ టాప్ అండ్ బాటమ్ 10 పిక్సెల్, రైట్ అండ్ లెఫ్ట్ 0 పిక్సెల్ ఇస్తున్నాం. అండర్లైన్స్ తీసేయాలనుకుంటే టెక్స్ట్ డెకరేషన్ నన్. ఇలా ఇన్‌లైన్‌ని బ్లాక్‌లోకి మార్చాను. అదే గనక బ్లాక్‌ని ఇన్‌లైన్‌లోకి మార్చాలంటే H1 దీనికి రివర్స్ డిస్‌ప్లే ఇన్‌లైన్. ఇప్పుడు మనకు సైడ్ బై సైడ్ వస్తది. ఇప్పుడు డిస్‌ప్లే ఇన్‌లైన్ రాయడం వల్ల కొన్నిసార్లు డిసడ్వాంటేజ్ ఉంటది. ఎందుకదంటే ఇప్పుడు మనకు డిస్‌ప్లే ఇన్‌లైన్ రాసాం. సేమ్ దానికి ఆ ఎలిమెంట్‌కే ప్యాడింగ్ 40 పిక్సెల్ అప్లై చేయాలనుకుంటాం. ఈ కేసెస్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే ప్యాడింగ్ అనేది చూడండి ఓన్లీ రైట్ టు లెఫ్టే అప్లై అయింది. టాప్ బాటమ్ అప్లై అయ్యింది. ప్యాడింగ్ 40 పిక్సెల్ అంటే దాని మీనింగ్ ఏందంటే ఆల్ సైడ్స్ 4 సైడ్స్ అన్నమాట. 4 సైడ్స్ 40 పిక్సెల్ అప్లై అవ్వాలనేసి.
బట్ ఈ కేసులో మనకేందంటే ఓన్లీ రైట్ లెఫ్ట్ అప్లై అయింది, టాప్ బాటం అప్లై అవ్వలేదు. రైట్ లెఫ్ట్ అప్లై అయింది, టాప్ బాటం అప్లై అవ్వలేదు. ఇలాంటి కేసులో మీరు ఏం చేయాలంటే ఎక్కడైనా సరే మీరు డిస్ప్లే ఇన్లైన్ రాయాల్సిన చోట మీరు ఏం రాయాలంటే ఇన్లైన్ బ్లాక్ అని రాయండి. ఇన్లైన్ బ్లాక్ కూడా ఇన్లైన్ లాగే ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఇన్లైన్ బ్లాక్ రాస్తారో అప్పుడు ఈ ప్యాడింగ్ అనేది టాప్ రైట్ బాటం లెఫ్ట్ అన్ని సైడ్స్లో మీకు అప్లై అవుతుంది. ఆల్ సైడ్స్లో మనకు అప్లై అవుతుంది. క్లియర్? ఇది ఇన్లైన్ బ్లాక్ గురించి అండ్ డిస్ప్లే బ్లాక్ గురించి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డిస్ప్లే నన్ అనమాట. డిస్ప్లే నన్ ఇక్కడ నేను ఈ H1లో నేను ఒక క్లాస్ నేమ్ ఏదో ఒకటి తీసుకుంటున్నాను. క్లాస్ ఈక్వల్ టు ఏదో ఒక H3 తీసుకున్నాను. ఇక్కడ H3 అనేది క్లాస్ నేమ్. అది ఇవన్నీ ఎందుకు లేని మనకి ఎన్ని ఐకాన్స్ ఫాంటస్ ఇవన్నీ అవసరం లేదు. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి ఈ ఫాంటస్ అసలు అవసరం లేదు. యా నా ఇక్కడ ఈ H3 అనేది ఒక ప్రాపర్టీ అప్లై చేస్తుంది. చూడండి ఇప్పుడు మనకి డిఫాల్ట్గా చూద్దాం మనకి ఎలా ఉందో. ఇలా ఉంది H1 H2 H3 H4 H5 అనేసి ఇలా ఉంది. ఈ H3కి విజిబిలిటీ హిడెన్ అంటే విజిబుల్ అయ్యేది నాకు హిడెన్ అవ్వాలనుకుంటున్నా. H3 సెలెక్ట్ చేస్తున్నా. H3కి విజిబిలిటీ హిడెన్ అంటున్నా. విజిబిలిటీ హిడెన్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎలిమెంట్ అనేది హైడ్ అయిపోద్ది బట్ ఆ స్పేసింగ్ అనేది అలాగే ఉంటుంది. ఎలిమెంట్ అనేది హైడ్ అయిపోద్ది బట్ ఆ స్పేసింగ్ అనేది అలాగే ఉంటుంది. ఇప్పుడు విజిబిలిటీ హిడెన్ వల్ల హైడెన్ ఎలిమెంట్ మళ్ళీ విజిబుల్ చేసుకోవాలంటే విజిబుల్ అనేసి ఇవ్వాలి. విజిబుల్ ఈ రెండు కాన్సెప్ట్స్ హైడెన్ ఎలిమెంట్ చూపించుకోవడానికి, ఎలిమెంట్ని హైడ్ చేయడానికి, బట్ స్పేసింగ్ అలాగే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే డిస్ప్లే నన్ అనే ప్రాపర్టీ ఉంది. డిస్ప్లే నన్ అంటే దాని మీనింగ్ ఏంటంటే హైడ్ అయిన అంటే ఎలిమెంట్ హైడ్ అయిపోద్ది, అదేవిధంగా స్పేసింగ్ కూడా రిమూవ్ అయిపోద్ది. చూడండి స్పేసింగ్ కూడా రిమూవ్ అయిపోద్ది. అండ్ అదేవిధంగా హైడ్ అయిన ఎలిమెంట్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, అందుకోసమే డిస్ప్లే బ్లాక్ అనేసి ఇవ్వాలి. హైడ్ అయిన ఎలిమెంట్ డిస్ప్లే బ్లాక్ అంటే ఇది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ హైడ్ అవుతుందంటే డిస్ప్లే బ్లాక్ ఇవ్వండి. అదేవిధంగా ఇన్లైన్ ఎలిమెంట్ హైడ్ అయిందంటే అప్పుడు డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ అనేసి ఇవ్వాలి మీరు. ఓకే, అప్పుడు డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ ఇవ్వాలి. అదే డిస్ప్లే అవుతున్న ఎలిమెంట్ వచ్చేసి బ్లాక్ లెవెల్ కాబట్టి డిస్ప్లే బ్లాక్ అని ఇవ్వడం వల్ల కనిపిస్తుంది, డిస్ప్లే నన్ను ఇవ్వడం వల్ల హైడ్ అయిపోద్ది. ఓకే, క్లియర్ దిస్? ఇవి డిస్ప్లే నన్ గురించి, విజిబిలిటీ హిడెన్ గురించి, డిస్ప్లే బ్లాక్, విజిబుల్ గురించి. నెక్స్ట్ మార్జిన్ ఆటో, లాస్ట్ కాన్సెప్ట్. ఇట్స్ ఏ మార్జిన్ ఆటో, చాలా ఇంపార్టెంట్, చాలా కేసులో యూజ్ చేస్తాం మనం మార్జిన్ ఆటో. ఇక నేను ఇవన్నీ చేస్తున్నా. ఇప్పుడు ఒక స్ట్రక్చర్ తీసుకుంటున్నా. ఒక స్ట్రక్చర్కే మనం అప్లై చేసేది. ఒక స్ట్రక్చర్లో ఒక హెడ్డింగ్ తీసుకున్నా, వెల్కమ్ టు మార్జిన్ ఆటో అని ఇస్తాను. ఇప్పుడు ఈ డివ్కి కొన్ని స్టైల్స్ అప్లై చేయాలి. ఫస్ట్ డిఫాల్ట్గా ఉన్న స్పేసింగ్స్ అన్ని రిమూవ్ చేద్దాం అనుకున్నా. ఇట్స్ ఏ స్టార్, ఒక పేజ్కి ఒక స్టారే రాయాలి. స్పేసింగ్స్ అన్ని రిమూవ్ చేయాలంటే ఇట్స్ ఏ ప్యాడింగ్ 0 అండ్ అదేవిధంగా మార్జిన్ 0. డిఫాల్ట్గా ఉండే స్పేసింగ్స్ రిమూవ్ అయిపోతాయి. నెక్స్ట్ ఈ డివ్కి కొన్ని స్టైల్స్ అప్లై చేస్తున్నా. డివ్కి విడ్త్ వచ్చేసి ఒక 70% అప్లై చేస్తున్నా. అండ్ ప్యాడింగ్ వచ్చేసి ఒక 30 పిక్సెల్. అదేవిధంగా కలర్ వచ్చేసి వైట్ అప్లై చేస్తున్నా. అండ్ అదేవిధంగా టెక్స్ట్ అలైన్ సెంటర్. సీస్ అవుట్పుట్. సో బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ డివ్కి బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అప్లై చేస్తాం సీస్లో. ఇప్పుడు ఈ కేసెస్లో ఈ ఎంటైర్ స్ట్రక్చర్ రైట్ సైడ్కి పోవాలనుకుంటా. ఎంటైర్ స్ట్రక్చర్ రైట్ సైడ్కి పోవాలనుకుంటే వి యూజ్ ఇట్ యాజ్ ఏ మార్జిన్ లెఫ్ట్ కోలన్ ఆటో. మార్జిన్ లెఫ్ట్ ఆటో అంటే కంప్లీట్గా రైట్కి వెళ్తుంది. అదేవిధంగా మార్జిన్ రైట్ ఆటో అంటే కంప్లీట్గా లెఫ్ట్కి వస్తుంది. మార్జిన్ లెఫ్ట్ ఆటో అంటే దాని ఆపోజిట్ రైట్కి వెళ్తుంది. మార్జిన్ రైట్ ఆటో అంటే ఇట్స్ లెఫ్ట్ వెళ్తుంది. అదేవిధంగా రెండు వాల్యూస్ రాసినప్పుడు మార్జిన్ లెఫ్ట్ కోలన్ ఆటో, రెండు ప్రాపర్టీస్ డిఫరెంట్. మార్జిన్ రైట్, మార్జిన్ లెఫ్ట్ రెండు డిఫరెంట్. ఇలా రెండు అప్లై చేసినప్పుడు ఈ ఎంటైర్ స్ట్రక్చర్ అనేది సెంటర్ లెక్క వస్తుంది.
ఇప్పుడు దీన్ని షార్ట్ కట్లో రాయాలనుకుంటే ఓన్లీ మార్జిన్ రైట్ లెఫ్ట్ మాత్రం ఆటో రావాలి. దీన్ని షార్ట్ హ్యాండ్లో రాయాలనుకుంటే మార్జిన్ జీరో స్పేస్ ఆటో, షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ. ఈ మార్జిన్ రైట్ లెఫ్ట్ అంటే ఫస్ట్ వాల్యూ టాప్ బాటమ్, సెకండ్ వాల్యూ రైట్ లెఫ్ట్. సిరీస్ అవుట్పుట్ సేమ్. ఇప్పుడు టాప్ బాటమ్ స్పేసింగ్ కావాలనుకుంటున్నా ఇలా, అప్పుడు మనకు ఫస్ట్ వాల్యూ ఇస్తున్నా 10 పిక్సెల్ టాప్ అండ్ బాటమ్. టాప్ అండ్ బాటమ్ 10 పిక్సెల్ అనమాట మనకి. బట్ ఈ మార్జిన్ ఆటో అనేది ఓన్లీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్కి అప్లై అవుతుంది, ఇన్లైన్ ఎలిమెంట్కి అప్లై అవ్వదు. సపోజ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఆ ఇమేజ్ తీసుకుంటున్నా. ఇమేజ్లో నేను ఏం చేస్తున్నట్టు ఒక ఇమేజ్ని ప్రింట్ చేద్దాం. సో మనకి లైవ్లో ఉండే ఇమేజ్ ఇస్తాం, బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్. ఏదైనా లైవ్లో ఉండే ఇమేజ్ డౌన్లోడ్ చేసి ఇస్తున్నా, ఎందుకంటే మళ్ళీ వేరే ఇమేజ్ తీసుకునే బదులు. రైట్ క్లిక్, కాపీ ఇమేజ్ అడ్రస్. దట్ అడ్రస్ వచ్చేసి మనకి ఎస్ఆర్. ఇప్పుడు ఇమేజ్ వచ్చేసి మనకు ఇమేజ్కి హైట్ విడ్త్ ఈక్వల్గా ఇస్తున్నాం. సో డిఫరెంట్గా ఇద్దాం. విడ్త్ వచ్చేసి మనకు ఒక 400 పిక్సెల్ ఇస్తాను, అండ్ అదేవిధంగా హైట్ వచ్చేసి ఒక 200 పిక్సెల్ ఇస్తున్నాం. ఇప్పుడు మనం ఈ మార్జిన్ ఆటో అనేది మనకు ఇక్కడ అప్లై చేద్దాం. మార్జిన్ ఆటో అంటే ఎంటైర్ స్క్రీన్లో మనకు సెంటర్లోకి రావాలని. బట్ ఇక్కడ చూడండి సెంటర్లోకి రాలేదు. బట్ ఇది అప్లై అయ్యేది ఓన్లీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్కి అప్లై అవుతుంది. ఇమేజ్ అనేది ఇన్లైన్ ఎలిమెంటా, బ్లాక్ లెవెల్ ఎలిమెంటా? ఇమేజ్ అనేది ఇన్లైన్ ఎలిమెంటా, బ్లాక్ లెవెల్ ఎలిమెంటా? ఇన్లైన్ ఎలిమెంట్స్. ఇన్లైన్ ఎలిమెంట్ అంటే మార్జిన్ ఆటో అప్లై అవ్వదు. ఇప్పుడు దాన్ని బ్లాక్ లోకి మార్చుకోవాలనుకుంటున్నా. బ్లాక్ లో మార్చాలంటే డిస్ప్లే బ్లాక్. డిస్ప్లే బ్లాక్ చేసుకుంటే బ్లాక్ లోకి మారిపోతుంది. ఇట్స్ ఏ డిస్ప్లే బ్లాక్. నా ఇది సెంటర్ లెక్ వచ్చేసింది. దీని ఇది ఉండే ఏరియా ఆ రోలోనే సెంటర్ లెక్ వస్తుంది. ఇప్పుడు ఈ ఇమేజ్కి డిస్ప్లే బ్లాక్ వేయగానే ఇదంతా ఎంటైర్ రో అయిపోద్ది. ఈ కనిపించే ఈ ఎంటైర్ రోలోనే సెంటర్ లెక్ వస్తుంది మనకు. ఓకే, క్లియర్ దిస్? సో ఇక్కడ వరకు జరిగినవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. సో ఈ ప్రాపర్టీస్ అన్ని మండే వరకు అన్నీ ప్రాక్టీస్ చేసుకున్నాండి. మండే వచ్చేసి ఒక ప్రాజెక్ట్ చేస్తాం యూజింగ్ డిస్ప్లే ఫ్లెక్స్ని యూజ్ చేసుకొని ఒక కాన్సెప్ట్ అంటే ఒక ప్రాజెక్ట్ చేస్తా ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి, డౌట్స్ లేకపోతే లీవ్ అవ్వచ్చు.